హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాబోయే నోటిఫికేషన్ కోసం గ్రూప్ 2 పేపర్ 2ని చూద్దామండి. పేపర్ 2లో ఏ టాపిక్స్ అంటే మూడు సెక్షన్లు ఉన్నాయి కదా. 3 సెక్షన్లలో ఏం చదవాలో చూద్దాం. హిస్టరీ అండి, 3 సబ్జెక్ట్స్. హిస్టరీ ఒకటి, పాలిటీ, సోషియాలజీ అండి. రీసెంట్గా జరిగిన గ్రూప్ 2లో అయితే హిస్టరీ చాలా టఫ్ ఇచ్చాడండి. పేపర్ 2 నుంచి ఇండియన్ హిస్టరీ నుంచి 32 క్వశ్చన్ల దాకా ఇచ్చాడు. తెలంగాణ హిస్టరీ నుంచి 18 క్వశ్చన్ల వరకు ఇచ్చాడండి. దీంట్లో ఇండియన్ హిస్టరీలో చాలా టఫ్ ఇచ్చాడండి. దీంట్లో ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది మోడర్న్ హిస్టరీ అండి. మోడర్న్ హిస్టరీ అది కూడా కాలానుక్రమం అండి. కాలానుక్రమం చేయాలండి ఫోకస్. దాని తర్వాత డేట్స్ అండి. డేట్స్ అంటే ఇయర్స్ అండి. ఇయర్స్ మెయిన్, ఎక్కువగా ఇయర్స్ తోటి చేస్తున్నాడు. ఇయర్స్ తోటి కాలానుక్రమం అంటున్నాడు. వరుస క్రమంలో అమర్చండి అంటున్నాడు. మోడర్న్లో అయితే అండి ప్రతిదీ అంతే. తెలంగాణ హిస్టరీ అయితే ఈ మధ్య చాలా టఫ్ ఇస్తున్నాడు అండి. రీసెంట్గా గత 1 year నుంచి జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానివ్వండి, గ్రూప్ 3 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, తెలంగాణ హిస్టరీ చాలా టఫ్ ఇస్తున్నాడు అండి. అదేవిధంగా పాలిటీ రీసెంట్గా జరిగిన దాంట్లో అనలైటికల్గా ఇచ్చాడండి. సీరియస్గా ప్రిపేర్ అయిన అభ్యర్థి అయితే 35 క్వశ్చన్లు చేయగలుగుతాడండి. 35 క్వశ్చన్స్. మనం అక్కడ రాసినప్పుడు బాగానే అనిపిస్తుంది, కానీ పేపర్లో చాలా ట్రిక్కీ ఉందండి. ఎగ్జాంపుల్ చూస్తే 106వ రాజ్యాంగ సవరణలో 2 సభలను ఇచ్చాడండి. 2 సభలలో మహిళలకు రిజర్వేషన్లను ఇచ్చాడు. 2 సభలు కాదు, మనం ఫ్లోలో చదివేటప్పుడు అంటే ఎగ్జామ్లో ప్రెషర్ ఉన్నప్పుడు చదివేటప్పుడు ఆ క్వశ్చన్ మ్యాక్సిమం అందరూ తప్పు చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. అలా క్వశ్చన్స్ ఇచ్చాడండి. కొన్ని క్వశ్చన్స్ పాలిటీలో 35 క్వశ్చన్లు చేయొచ్చు. అంటే పాలిటీని మనకి ఎప్పుడు పాలిటీ సబ్జెక్ట్ అనేది మోసం చేయదండి, ఖచ్చితంగా మోసం చేయదు. పాలిటీని నమ్ముకుంటే మనం 60 to 70% కరెక్ట్ చేయొచ్చు అండి. 60 to 70%. అదేవిధంగా సోషియాలజీ అండి. సోషియాలజీ మోడరేట్ టు టఫ్ ఇచ్చాడండి. సోషియాలజీలో కొన్ని క్వశ్చన్స్ ఇయర్ బేస్డ్, కొన్ని క్వశ్చన్స్ స్కీమ్స్ ఇలా ఇచ్చాడండి. ఈ విధంగా చదువుకుంటే పేపర్ 2ని ఎప్పుడు చదువుతూనే ఉండాలండి. ఎందుకంటే దీనిలో వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది. 4 సబ్జెక్ట్స్ కవర్ చేయాలండి. 4 సబ్జెక్ట్స్ కవర్ చేయాలంటే మనం పేపర్ 2ని ఎప్పుడు చదువుకుంటూనే ఉండాలి. దీంట్లో అప్డేట్ అయ్యేది మ్యాక్సిమం పాలిటీలో ఉంటుందండి. సోషియాలజీలో ఏదైనా మినిస్ట్రీ కింద, సోషల్ జస్టిస్ కింద, ఏదైనా మినిస్ట్రీ కింద ఏమైనా చేస్తే అది కొద్దిగా అప్డేట్ ఉంటుందండి. పాలిటీలో ఏదైనా గవర్నర్ గురించి కానీ లేదా రాష్ట్రపతి గురించి కానీ ఏదైనా అప్డేట్ ఉన్నప్పుడే అప్డేట్ చేసుకోవాలండి. పాలిటీ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. పాలిటీ, సోషియాలజీ. హిస్టరీ అనేది ఎక్కువగా కాలానుక్రమం నేర్చుకోవాలండి. కాలానుక్రమం. అదేవిధంగా తెలంగాణ హిస్టరీలో రాజులు వాళ్ళ గురించి అడగడం చాలా తక్కువ చేశారండి. ఎక్కువగా ఆర్థిక పరిస్థితులు కానీ, సామాజిక పరిస్థితులు కానీ లేదా రాజకీయ పరిస్థితులు అడుగుతున్నారండి. ఈ విధంగా చదువుకోవాలండి గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు పేపర్ 2ని. ఓకే అండి, థ్యాంక్ యూ.